భోపాల్ నగరం నుండి పాకిస్తాన్‌లోని ఒక మారుమూల ప్రాంతానికి ఎగిరి వెళ్ళిన ఒక పక్షి ఇప్పుడు ఇండియా మరియు పాకిస్తాన్ దేశాల్లో ఒక పెద్ద సంచలనంగా మారింది. సో, సాధారణంగా మన దేశానికి చెందిన మరియు మన పక్కనే ఉన్న పాకిస్తాన్‌కు మధ్య ఎప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుందన్నమాట. సో, బోర్డర్ దగ్గర సైనికులు కాపలాగా ఉండడం, బాంబు దాడులు లేదా రాజకీయ గొడవలు మనం రోజు టీవీల్లో చూస్తూనే ఉంటాం. కానీ ఈసారి అసలు ఏ సంబంధం లేని ఒక మూగజీవి వల్ల 2 దేశాల మధ్య పెద్ద చర్చ మొదలైంది. ఆ పక్షి ఒక రాబందు. భోపాల్ నుండి బయలుదేరిన ఈ రాబందు కేవలం 6 రోజుల్లోనే వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి పాకిస్తాన్ సరిహద్దుల్ని దాటి లోపలికి వెళ్ళిపోయింది. సో, అది అంత దూరం వెళ్ళడం ఒక ఎత్తైతే, దాని వీపు మీద ఒక చిన్న మిషన్ లాంటిది, అంటే ఒక చిన్న మిషన్ ఉండడం ఇప్పుడు అందరినీ భయపెట్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ మొత్తం కథ మార్చి 30, 2026న మొదలైంది. మధ్యప్రదేశ్ రాజధాని అయిన భోపాల్ నగరంలో హలాలి అనే ఒక డ్యామ్ ఉంది. సో, ఆ డ్యామ్ మీద ఒక పెద్ద చెరువు లాంటి ప్రాంతం ఉంది. సో, అక్కడి నుంచి అటవీ శాఖ అధికారులు మరియు పక్షుల మీద రీసెర్చ్ చేసే వాళ్ళు కలిసి ఒక పెద్ద రాబందుని ఏం చేశారంటే అడవిలోకి వదిలిపెట్టారు. సో, ఆ రాబందు సాధారణమైనది కాదు. దానికి ఒక ప్రత్యేకమైన బాధ్యత, అంటే ఒక రెస్పాన్సిబిలిటీని ఇచ్చారు. సో, దాని వీపు మీద, అంటే దాని రెక్కల మీద ఒక చిన్న జీపీఎస్ ట్రాకింగ్ మిషన్ పెట్టారు. సో, ఈ మిషన్ పెట్టడానికి కారణం ఏంటంటే ఆ పక్షి ఎక్కడ తిరుగుతుంది, దానికి ఆహారం ఎక్కడ దొరుకుతుంది, మరి దాని యొక్క లైఫ్ స్టైల్ ఏంటి, అది ఏ ప్రాంతాలకు వెళ్తుందని తెలుసుకోవడానికి ఈ రీసెర్చ్ అయితే మొదలు పెట్టడం జరిగింది. కానీ ఆ పక్షి అధికారుల అంచనాలను తలకిందులు చేస్తూ రాజస్థాన్ మీదుగా ఎగురుకుంటూ కేవలం 6 రోజుల్లోనే 1200 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. సో, అలా ఎగురుతూ అది ఇండియా యొక్క బోర్డర్ దాటి పాకిస్తాన్లోని ఖానేవాల్ అనే ఒక ఏరియాకి, అంటే ఒక ప్రాంతానికి చేరుకుందనమాట. పాకిస్తాన్లోని ఆ ప్రాంతంలో ఉండే సామాన్య ప్రజలు, అంటే కామన్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఆ రాబందుని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. సో, ఎందుకంటే ఆ పక్షి యొక్క సైజు, ఆ పక్షి చాలా పెద్దదిగా ఉంది, మరియు దాని వీపు మీద ఒక చిన్న లైట్ వెలుగుతున్నట్లు ఉండే ఒక వింత పరికరాన్ని వాళ్ళు చూశారు. సో, అది చూడడానికి ఒక చిన్న రోబోలా లేదా ఒక ఎలక్ట్రానిక్ మిషన్ లాగా కనిపించింది. సో, అంటే మొత్తం పక్షి అలా కనిపించింది. దీంతో అక్కడ ప్రజలు చాలా భయపడిపోయి వెంటనే ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడం అయితే జరిగిందనమాట. సో, ఇండియా నుండి ఏదో గూఢాచారి పక్షి వచ్చింది పాకిస్తాన్కి. సో, అది మన రహస్యాలను దొంగిలించడానికి వచ్చిందని చెప్పేసి అటు పాకిస్తాన్ ప్రజలు వాట్సాప్లో మరియు ఇటు ఫేస్బుక్లో విపరీతమైన షేర్లు, మెసేజ్లు చేయడం మొదలుపెట్టారు. సో, కొందరైతే ఇది ఒక బయలాజికల్ వెపన్, అంటే ఈ పక్షి ద్వారా ఇండియా ఏదో ఒక జబ్బును మన దేశంలోకి పంపించింది అని కూడా ఈ పాకిస్తాన్ ప్రజలు ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. ఆ పక్షి మీద ఉన్న మిషన్ని చూసి అదొక స్పై అని అక్కడ వాళ్ళు గట్టిగా నమ్మడం జరిగిందనమాట. సో, ఈ విషయాన్ని సాధారణ మనుషులే కాదు, మిలిటరీ వాళ్ళు కూడా నమ్మడం ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. సరిగ్గా అదే సమయంలో పాకిస్తాన్లోని ముల్తాన్ మరియు ఖానేవాల్ ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చాలా దారుణంగా మారిపోయిందనమాట. సో, ఆకాశం నుండి పెద్ద పెద్ద వడగండ్ల వాన కురిసింది. సో, గాలులు కూడా చాలా వేగంగా వీచాయి. సో, ఆ తుఫాన్ దాటికి పాపం ఆ రాబందు తట్టుకోలేకపోయింది. అది గాల్లో ఎగురుతున్న ఆ రాబందు, ఆ పక్షి ఒక్కసారిగా దాని రెక్కలకు దెబ్బ తగిలి కింద పడిపోయింది అనమాట. సో, ఆ పక్షి కింద పడడంతో స్థానికులు దాని దగ్గరికి వెళ్ళారు. దాని వీపు మీద ఉన్న మిషన్ని చూసి వెంటనే పోలీసులకి మరియు వైల్డ్ లైఫ్ అధికారులకి సమాచారం అందించి ఈ రాబందుని వాళ్ళకి అప్పగించడం జరిగింది. సో, అధికారులు వచ్చి ఆ పక్షిని పరిశీలించగా అది ఇండియా నుండి వచ్చిందని వారికి అర్థమైంది. అంటే సామాన్య ప్రజలు ఏవైతే మాట్లాడుకున్నారో అది నిజమని వాళ్ళు నిర్ధారించుకున్నారు. సో, దీంతో పాకిస్తాన్ సెక్యూరిటీ ఏజెన్సీలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. ఇది నిజంగానే స్పై పక్షా లేక ఇంకేదైనా కారణం ఉందా అని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ చేయడం అయితే స్టార్ట్ చేశారు. కానీ అసలు విషయం ఏంటంటే అది ఏ గూఢాచారి పక్షి కాదు. ఇండియాలో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ మరియు వరల్డ్ వైడ్ లైఫ్ ఫెడరేషన్ అని ఈ 2 సంస్థలు కలిసి రాబందుల్ని కాపాడడానికి ఒక ప్రాజెక్ట్ని చేస్తున్నాయి. సో, ప్రస్తుతం ప్రపంచంలో రాబందుల సంఖ్య చాలా తగ్గిపోయింది. సో, వాటిని కాపాడుకోకపోతే ప్రకృతికి చాలా తీవ్రమైన నష్టం జరుగుతుందన్నమాట. సో, అందుకే అవి ఎక్కడికి వెళ్తాయి, సో వాటికి ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా, అవి వాటి జీవనాన్ని సంపూర్ణంగా ఎందుకు జీవించలేకపోతున్నాయి. సో, ఇలాంటి
విషయాలు తెలుసుకోవడానికి ఆ ట్రాకర్లు పెడుతుంటారు. సో మన దేశ అధికారులు కూడా ఆ పక్షి సిగ్నల్స్ పాకిస్తాన్లో ఆగిపోవడంతో ఒక్కసారిగా చాలా కంగారు పడ్డారు. ఆ పక్షికి ఏమైందో అని చెప్పి వాళ్ళు టెన్షన్ పడుతుండగా ఆ పాకిస్తాన్ మీడియాలో వస్తున్న ఈ వార్తలు అయితే కనిపించాయి. సో అది కేవలం ఒక సైన్స్ ప్రాజెక్ట్లో భాగమే అని ఆ తర్వాత వీళ్ళు మన అధికారులు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం మీద కొంచెం గందరగోళం అయితే వీడింది. ప్రస్తుతం ఇంకా గాయపడిన రాబందు పాకిస్తాన్లోనే చంగామంగా అనే ఒక బ్రీడింగ్ సెంటర్కి తరలించడం జరిగింది. సో అక్కడ డాక్టర్లు ఈ పక్షికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో దానికి తగిలిన దెబ్బలు తగ్గి మళ్ళీ ఎగిరే వరకు అక్కడే ఉంచుతామని చెప్పేసి పాకిస్తాన్ ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసింది. సో పక్షులకు మరియు జంతువులకు మనుషులు పెట్టుకునే బోర్డర్లు తెలియవు. సో ఇవి స్వేచ్ఛగా ఆకాశంలో ఎగురుతాయి. కానీ ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య ఉన్న గొడవల వల్ల ఒక చిన్న పక్షి కూడా అనుమానాలకు గురి కావాల్సి వచ్చిందనమాట. సో ఈ సంఘటన వల్ల ఒక విషయం అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అదేమిటంటే ప్రకృతికని సరిహద్దులు ఉండవు. మనుషులు ఎన్ని గొడవలు పడ్డా అటు పక్షులు అవనివ్వండి, జంతువులు అవనివ్వండి, వాటికి మాత్రం తమ ఇష్టం వచ్చినట్లు ఒక దేశం నుండి మరో దేశానికి వెళ్తూనే ఉంటాయి. సో ఆ రాబందు ప్రయాణం ఇప్పుడు అందరికీ ఒక పెద్ద పాఠంలా మారింది. సో ప్రస్తుతం ఆ పక్షి కోలుకుంటోంది మరియు త్వరలోనే అది మళ్ళీ ఆకాశంలోకి ఎగురుతుందని అందరూ ఆశిస్తున్నారు అన్నమాట.